హిందూ మతంలో అమావాస్యకు ప్రాధాన్యత ఇస్తారు. ఏప్రిల్ 8వ తేదీ అమావాస్య సోమవారం వచ్చింది. దీంతో ఈరోజుని సోమవతి అమావాస్యగా పిలుస్తారు. సోమవతి అమావాస్య రోజు శివుడిని పూజించడం, గంగా స్నానం ఆచరించేందుకు, వంశపారపర్య దోషాలను తొలగించుకునేందుకు ఈరోజు ప్రత్యేకమైనదిగా భావిస్తారు. హిందూ మతంలో అమావాస్య చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. పంచాంగం ప్రకారం ప్రతి హిందూ నెలలో చివరి రోజును అమావాస్య అంటారు. ఈ రోజున ఉపవాసం, పూజలు, స్నానం, దానధర్మాలు మొదలైన వాటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పంచాంగం ప్రకారం ఈసారి అమావాస్య ఏప్రిల్ 8, 2024 సోమవారం వస్తుంది. సోమవారం వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అని అంటారు. అన్ని అమావాస్యలలో సోమవతి అమావాస్య చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూర్వీకుల అనుగ్రహం పొందడానికి స్నానం, దానంతో పాటు పితృపూజ కూడా చేస్తారు. మత విశ్వాసాల ప్రకారం సోమవతి అమావాస్య రోజున ఆరాధనతో పాటు కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. దీనితో పాటు గ్రహదోషాలు, పితృదోషాల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు సోమవతి అమావాస్య నాడు తీసుకోవాల్సిన కొన్ని ప్రభావవంతమైన చర్యలను తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం ఎవరి జాతకంలో పితృదోషం ఉంటే దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి సోమవతి అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసి పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషించి తమ ఆశీస్సులను అందజేస్తారు. సోమవతి అమావాస్య నాడు సాయంత్రం ఈశాన్య మూలలో ఆవు నెయ్యి దీపం వెలిగించి, ఆ దీపంలో నెయ్యి పోస్తూ దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది. లక్ష్మీదేవి కూడా ప్రసన్నురాలవుతుందని నమ్మకం. ఈ పరిహారం చేయడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది. సోమావతి అమావాస్య గురించి ఒక కథుంది. పూర్వం ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వచ్చేవాడు. ఆ వ్యాపారికి వివాహమైన 7 కుమారులు, పెళ్లికాని కుమార్తె ఉండేవారు. ఒకరోజు పెళ్లికాని ఆ కుమార్తెను ఆ సాధువు చూసి కూడా దీవించకుండా వెళ్ళిపోతాడు. దీనికి వారు చాలా బాధపడి దీని గురించి అడగడానికి ఒక పురోహితుడి దగ్గరికి వెళ్లి తమ కుమార్తె జాతకాన్ని చూపిస్తుంది వర్తకుని భార్య. అది చూసి పురోహితుడు ఆమె పెళ్లైన వెంటనే భర్త చనిపోతాడని చెప్పగా, దానికి వారు చాలా బాధపడి దానికి పరిష్కారమడుగుతారు. అప్పుడు పురోహితుడు సింగాల్ ప్రాంతానికి వెళ్లి అక్కడ చాకలి స్త్రీ కుంకుమ అడిగి నుదుట పెట్టుకుంటే దోషం పోతుందని చెప్తాడు. మర్నాడు వ్యాపారి కుమారుల్లో చిన్నవాడు తన తల్లి ఆజ్ఞమీద తన సోదరితో కలిసి వెళతాడు. వీరు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక నది దాటాల్సి వస్తుంది. ఆ నది ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఆ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటుంటారు. ఆ చెట్టుపైన ఒక రాబందు గూడు ఉంటుంది. ఆ రాబందుల జంట లేని సమయంలో ఒక పాము వచ్చి రాబందు పిల్లలను తినటం పరిపాటి. ఈసారి కూడా అలా పాము ప్రయత్నించడం చూసిన ఈ అమ్మాయి ఆ పామును చంపేస్తుంది. దీనికి ఆ రాబందుల జంట తన పిల్లలను కాపాడినందుకు వారికి ఆ నదిని దాటడానికి సహాయ చేస్తుంది. వీరు అక్కడికి వెళ్లి ఆమెకు కొన్ని నెలలు సేవ చేయగా, ఈ సోమావతి అమావాస్య రోజున ఈ కన్య నుదుటన చాకలి స్త్రీ కుంకుమ దిద్దుతుంది. ఆమె వెంటనే రావిచెట్టు దగ్గరకి వెళ్లి 108 ప్రదక్షిణలు చేస్తుంది. అంతటితో ఆమె జాతక దోషం తొలగిపోతుంది. ఇది సోమావతి అమావాస్య కథ. అంతేగాకుండా సోమావతి అమావాస్య రోజున పూర్వీకుల కోసం దానం చేస్తే కోపంతో ఉన్న పూర్వీకులు కూడా సంతోషించి తమ సంతతి పురోగతిని దీవిస్తారు. ఈ రోజున పిండప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని, తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం. ఈ రోజు సోమావతి అమావాస్య. ఈ రోజున వివాహితులు, అవివాహితులు రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలు తీరతాయి. ఈ రోజు శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుని, పార్వతీపరమేశ్వరులను, పితృదేవతలను పూజించాలి. మంచి పనులు చేయాలి. వీలైతే మౌనం పాటించాలి.